ఓం నమః శివాయ. సమాజ ఆదరణకు నోచుకోక ఆకలితో అల్లాడుతున్న వందలాది మంది అభాగ్యులను చేరదీసి సేవ చేస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా ఎందరో సేవామూర్తులు వారికి తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. ఇక్కడ కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని అభాగ్యులకు అండగా నిలిచి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. దాచేపల్లి నుండి వచ్చిన రామిరెడ్డి రాములమ్మ దంపతులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలో శరణార్థుల సేవలో తరించారు. ముందుగా శివాలయానికి చేరుకున్న రామిరెడ్డి గారు కుటుంబ సభ్యులందరి పేర్లపై గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి వారి చేతులతో స్వయంగా జలాభిషేకం చేసి శివాభిషేకం చేయడంలో ఉన్న అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. అభిషేకమనంతరం లింగాకారుణ్ణి పుష్పాలతో అలంకరించిన అర్చకులు హారతి సమర్పించగా రామిరెడ్డి గారు రాములమ్మ గారు హారతిని కళ్లకు అద్దుకొనగా అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా సర్వజనావళి శ్రేయస్సు కోసం ఆలయ ప్రాంగణంలో నిరంతరాయంగా కొనసాగుతున్న యాగంలో పాల్గొని నెయ్యి నవధాన్యాలు సమర్పించి యాగఫలాలు పొందారు. ఓం త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే పవందనాన్ మృత్యోర్ముక్షిమామృతాదనం స్వాహా. ఓం దేవశ్రీ ధియోయోన ప్రచోదయాత్ స్వాహా. ఓం కత్రద్రవదేశమిష్టమాయతవ్యసేవ్యోచే మహేంద్రమగమృతే నమ స్వాహా. అగ్నయే స్వాహా. అనాథుల కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో పాల్గొనడం అదృష్టంగా భావించి శివాలయంలో పూజలు చేసిన ఇటుకలను వారి చేతులతో అందించి ముక్కంటి మంగళాశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న శివపుత్రుల ఆకలి తీర్చే నిమిత్తం వారికి తోచిన సాయమందించి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం గురించి చాలామంది చెప్పారని, ఇక్కడకు వచ్చి చూస్తే వారు చెప్పిన దానికంటే అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ వీలు చూసుకొని ఈ పుణ్యప్రదేశానికి రావాలని అన్నారు. నా పేరు రామిరెడ్డి, మా మిసెస్ పేరు రాములమ్మ. మాది స్వగ్రామం గోగులపాడు. అయినా వెళ్ళొస్తా ఈ ఆశ్రమం ఉందంటే బాగుండదని చెబితే తెలుసుకున్నాము. ఆ తర్వాత చూసి వెళ్దామని వచ్చాము. వచ్చిన తర్వాత చూస్తే బాగా మంచిగా ఉంది. ఇంతకంటే మెయింటైన్ ఎవరు చేయలేరు అనిపించింది మాకు. ఇక అదొకటి గుడి కట్టిస్తాను కానీ గుడి కూడా నమ్మనాలు బాగుండయి. ఏదైనా సరే ఈ గుడికి ఎవరు వచ్చైనా సరే చూడటానికి మంచి అందంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. అలాగనే ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.